తాడేపల్లిలో మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రంపచోడవరం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకంపై అబద్దాలు చెప్పారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన తల్లులకు పథకం అందకుండా చేస్తున్నారని విమర్శించారు. పథకంలో కోతలు, అనర్హుల పేర్ల తొలగింపుతో ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. రంపచోడవరంలో చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తల్లికి వందనం ప్రారంభంలో అంటే ఆ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి తల్లులను వంచిన తీరు అని ఆయన తల్లికి వందనం అనే కంటే తల్లిని వంచడానికి నేను ఒక సభ పెట్టాను అని చెప్తే బాగుండేది. కారణం ఏంటంటే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఇది ప్రస్తుత విద్యాశాఖ మంత్రి మదిలో ఆలోచన అంటారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఏంటంటే సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్తే నమ్ముతారు ప్రజలని ఆయన నమ్మి ప్రజలకు చెప్తారు. అసలు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి యావత్ దేశం అంటే పాలకుడి యొక్క మనసు ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు అమ్మఒడి ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన బ్రెయిన్ చైల్డ్. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభ్యాస ప్రారంభంలో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులకు గురైతే వాళ్ళ చదువుల పట్ల ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పిల్లవాడు బడికి వెళ్లి చదవాలి అనుకుని ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమం అమ్మఒడి. ఈ అమ్మఒడికి పేరు మార్చి ఇది సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగానే లోకేష్ గారు మదిలో ఆలోచన అని చెప్పినటువంటి మాట. ఇది అబద్ధం కదా, నిజం కాదు కదా. అబద్ధం కంటే నిజం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటారు తల్లికి వందనం అనేటువంటి పథకంలో ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం, ప్రతి చోట వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని నీకు 15, నీకు 15, నీకు 15 ఇది ఒక పెద్ద ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ నీకు 15, నీకు 15 అని నమ్మి ఓటు వేసిన ఆ తల్లులకు మిగిలింది వంచనే. ఎటువంటి వంచన? ఎంతమంది తల్లులకు వంచన? 22,65,000 మంది తల్లులకు ఈ నీకు 15, నీకు 15 చేరలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు ఇవాళ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. తల్లులకి నిరాశ, అయ్యో పక్క బిడ్డల మాదిరిగా మా బిడ్డలకు కూడా తల్లికి వందనం వచ్చేటువంటి కార్యక్రమం వస్తాదని ఆశించి ఓటు వేసి గెలిపించాం. ఆనాడు టీడీపీ నాయకులు ఇంటింటికి వచ్చారు, కనపడ్డ పిల్లవాడిని అలా చూపించారు, నీకు 15, నీకు 15 అని ఊదరగొట్టేశారు. అధికారం వచ్చిన మొదటి సంవత్సరం ఈ తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది మొక్కుబడిగా అరాకొర నిధులతో సరిపెట్టారు. ఇవాళ మూడో ఏడాదిలైన పక్కాగా ఇది అమలు చేశారా, చేస్తున్నారా అన్నప్పుడు కొన్ని వాస్తవ విషయాలు చూసినట్లయితే తల్లుల్ని ఎలా వంచడానికి ప్రభుత్వం పనిచేస్తుందో మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి తెలియజేయాలని, వారు పడుతున్న నిరాశకి కారణం ఈ ప్రభుత్వం అని, వారిని ఎలా ఈ ప్రభుత్వం నిరాశకి కాదు మోసానికి గురి చేసిందనేటువంటి విషయాన్ని తెలియజేయాలని, వాస్తవ విషయాల్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. అర్హతలు, నిబంధనలు, సాంకేతిక కారణాలు, డేటాల పరిశీలన పేరుతో లక్షలాది మంది పిల్లల్ని ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా
తొలగించేశారనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు గమనించాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,000. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఈ పథకానికి అర్హులైనటువంటి వారి జాబితా చూస్తే 64,76,000 మంది విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులైనటువంటి ఒక ప్రకటన చేశారు. అంటే 22,65,000 మంది విద్యార్థుల్ని ఈ పథకం నుంచి బయటికి పంపించేశారు. మరి ఆ తల్లులు అంటే 22,65,000 మంది విద్యార్థుల తల్లులు ఇవాళ నిరాశకు గురయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి? 22,65,000 మంది విద్యార్థులు చేసిన తప్పేంటి? వారి రాష్ట్రంలో పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు ఆ తల్లులు పన్నులు చెల్లిస్తున్నారు కదా. వాళ్ళ చదువుల బాధ్యత ఈ ప్రభుత్వం తప్పుకుంది. వాళ్ళ చదువుల బాధ్యత నుంచి అనేటువంటి విషయం వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అర్హుల సంఖ్య తగ్గించారు, నిధుల్లో కోత పెట్టారు, తర్వాత భారీగా డబ్బులు ఇస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఒక అలవాటు. అంటే ఎన్నికల ముందు ప్రచారానికే మాత్రమే పథకాలు, ఎన్నికలైన తర్వాత ఇది ఆనాడు కోతల ప్రభుత్వం. కోతలు కోసి ఎవరైతే ఆశపడి ఓటు వేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అందుతాయని ఆశతో ఉంటారో వాళ్ళందరికీ కోతలు మిగులుతాయనేటువంటిది వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సుమారుగా 13,112.82 కోట్ల అవసరం ఉంది. పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 87,41,000 మందికి 13,112.82 కోట్ల అవసరం ఉంటే, కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఎగవేసి 2 విద్యా సంవత్సరానికి వచ్చిన తర్వాత 10,120.78 కోట్లు మాత్రమే కేటాయించింది బడ్జెట్లో. పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు ముందుగానే అవసరం ఎంత ఉంది? 13,112 కోట్లు. కేటాయించింది ఎంత? 10,120.78 కోట్లు. అంటే ఈ పథకాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయం ముందుగానే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి చేసినటువంటి పరిస్థితి. బడ్జెట్లోని 1,000 కోట్లు తగ్గించిన తర్వాత అర్హతల పేరుతో లబ్ధిదారులను తొలగించి ముందస్తుగా రూపకల్పన చేసినటువంటి కోతలకు వ్యూహం కాదా? అంటే అర్హత ఉన్న వాళ్ళని ఎలా తగ్గించాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదా? వాస్తవ విషయాన్ని తల్లులు గ్రహించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వ పథకాలు అమలుపై చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి ఈ పథకం అమలుపై చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే గత ఏడాది ప్రకటించింది ఒకటి, చెల్లించింది మరొకటి. 25-26 సంవత్సరం ఈ పథకానికి 67.27 లక్షలు అంటే 67,27,000 మంది అర్హులైతే 10,090 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పి, కానీ 66 లక్షల మందికి సుమారుగా 6,377 కోట్లు 6,377 కోట్లు మాత్రమే చెల్లించారు. అంటే చూడండి ఇది ఎంత దారుణమైన విషయం. ఇంకా చాలా మందికి ఆనాడు వేసినటువంటి చాలా సందర్భాల్లో మా నాయకులు గత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు. ఆ సందర్భాల్లో ఇంకా 2 లక్షల మంది పిల్లలకి ఇంకా ఒకడు 3,000, ఒక 10,000, ఒక 5,000 వచ్చినటువంటి దాఖలాలే ఉన్నాయి తప్ప కొంతమందికి ఇంకా ఆనాడు గత సంవత్సరం వేసినటువంటి తల్లికి వందనంలో రావాల్సినటువంటి డబ్బు కూడా రాలేదనేటువంటి విషయాన్ని ఇవాళ కూడా కొంతమందికే ఈ పథకం అన్నట్టుగా వారు చెల్లింపులు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నారు. చాలా మంది ఖాతాలో 8-10,000 మాత్రమే పడుతుంది. ఈ ఖాతాలో ఎప్పుడైనా అలా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే 15,000 అంటే
15,000. మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అని 13,000 ఇస్తున్నాడు, స్కూల్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నారు అంటే దానికోసం మీరు చాలా దుష్ప్రచారం చేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? 13,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడంటే, ఒకళ్ళుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60, ఐదుగురుంటే 75, ఆరుగురుంటే 90 వస్తుందంటున్నారు. అంటే ఏ ఆశ పెడుతున్నారు మీరు? ఇవాళ మీరు ఈ సభలో మాట్లాడినప్పుడు 90,000 ఒక తల్లికి వచ్చిందని చెప్తున్నారు. ఒకటో రెండో ఎగ్జాంపుల్ చూపించి ఈ రాష్ట్రం అంతా అది అమలు చేస్తున్నాం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తిగా సత్యదూరం కదా, అబద్ధం కదా. ఆ పిల్లల మనసుల్లో మీరు ఏమి నాటాలనుకుంటున్నారు? అక్కడ తల్లుల యొక్క సభల్లో, తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సభలో మీరు చెప్పినటువంటి అబద్ధాలు అయితే చూసినట్లయితే, గత ఏడాది లెక్కలు తీసుకున్నట్లయితే 21 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. గత ఏడాది లెక్కలో 21 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి నేను చేస్తున్నటువంటి మనవి, 3 ఏళ్ల కాలంలో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే చెల్లించాల్సినటువంటి సొమ్ము 39,338.46 కోట్లు, చేయించాల్సినటువంటి సొమ్ము 39,338.46 కోట్లు. గత ఏడాది పూర్తిగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. మొత్తం 3 సంవత్సరాల్లో చెల్లించాల్సింది తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొడితే రెండో ఏడాది 6,377 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ ఏడాది 10,120.78 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెప్తున్నా, ఇవన్నీ చూస్తే తల్లులకు చంద్రబాబు గారు ఇవన్నీ చెప్తున్నటువంటి మాటలే చూస్తే, తల్లులకి ఇవన్నీ చూసిన తర్వాత తల్లులకి చెల్లించాల్సినటువంటి బకాయి ఎంతో తెలుసా? 22,840.68 కోట్లు. అంటే ఇది ఒక గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దేశానికి ఆదర్శం, అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం. దానికి మీరు పేరు మార్చారు. సరే, మీరే కనిపెట్టానంటున్నారు, కానీ ప్రయోజనం చేరుతుందా? ప్రయోజనం ఆశించిన వాళ్ళకి ఆ ప్రయోజనం పొందుతున్నారా అని ఆలోచిస్తే దానిలో జరిగినటువంటి కోతలైతే మీకు మామూలు అలవాటే. ప్రతిసారి కూడా ఆ రోజు 14లో మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆనాడు కోతల్లో మళ్ళీ ఈనాడు కూడా కోతలే వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదరికం అనేటువంటిది ఏ పిల్లవాడి చదువుకి కూడా భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అమ్మఒడి పథకం వచ్చిందనేటువంటి విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. నేను ముందుగానే చెప్పాను. సరే, ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 83,15,341 మంది పిల్లలకి మేలు చేస్తూ 48.865 మంది తల్లుల ఖాతాలో, 44,48,865 మంది తల్లుల ఖాతాలో 26,067 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు పథకం పేరు మార్చారు. పథకం పేరు మార్చి అమలులో కోత పెట్టి పిల్లల్ని, తల్లుల్ని కూడా వంచిస్తున్నారు, దగా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అర్హతలతో కఠిన నిబంధనలను పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లేదా పట్టణ ప్రాంతాల్లో 12,000 అనేటువంటి విషయాన్ని, రేషన్ కార్డు 300 యూనిట్లు కరెంటుకు సంబంధించినటువంటి విషయం కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, 4 చక్రాల వాహనాలుంటే ఇది వర్తించదనేటువంటి విషయాన్ని కూడా మీరు చేశారు. ఇది కొత్త నిబంధన ఏంటంటే ఐటీఐ, పాలిటెక్నిక్ ఎవరైతే అటువంటి కోర్సులు చదివేటువంటి వారికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంటే ఈ పథకానికి ఆ తల్లుల్ని అర్హులు కానట్టుగా చూపిస్తున్నటువంటి వేళ ఇవాళ వారిని వంచడం కాదా? వారికి అర్హత ఉంది, కానీ ఆ ఇంట్లో ఒక పెద్ద పిల్లవాడు ఏదైనా ఐఐటి చదువుతా ఉంటే, వాడిని ఐటీఐ చదువుతా ఉంటే వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింప చేయకపోవడం అంటే ఆ తల్లి యొక్క మానసిక వేదనకి ఇది కారణం అవుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పలు రకాల కారణాల యంత్రాంగం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. నిరుపేద కుటుంబం నష్టపోవాల్సి వస్తూ ఉంది. గతంలో
అమ్మఒడికి కరెంటు బిల్లుతో సంబంధం ఏమిటని మీరే ప్రశ్నించారు. మీరు అడిగారు చాలా సందర్భాల్లో. అమ్మఒడి కార్యక్రమంలో ఆ రోజు అమలవుతున్నప్పుడు కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని అడిగిన మీరు ఇవాళ దాన్ని తొలగించారా? ఆ రోజు మీరు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషయం చెప్పడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం కాదా అనేటువంటి సందర్భంగా మనవి చేస్తాను. మీరు అధికారంలోకి వస్తే అలాంటి నిబంధనలు ఉండవన్నారు. మీరు కరెంటు బిల్లు నిబంధన ఏదైతే ఆ రోజు మీరు ప్రశ్నించారో అది ఉండదని చెప్పినటువంటి మీరు ఇవాళ అదే నిబంధనను అడ్డుపెట్టుకుని చాలా కోతలు విధిస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నారు. వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి విమర్శలన్నీ పక్కన పెట్టేసి లక్షలాది మంది, అంటే మీరు అధికారం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఈ పథకాన్ని పలు రకాలుగా విమర్శ చేసి ఇవాళ మళ్ళీ అదే నిబంధనలను అమలు చేస్తూ కోతలు వేస్తూ వాళ్ళకి మీరు చేసినటువంటి ప్రచారాలని మళ్ళీ మీరు ఎక్కడా కూడా సరిదిద్దకుండా చెప్పింది అబద్ధమని ఇవాళ ప్రజలకు రుజువు అవుతున్నటువంటి సందర్భంగా మనవి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిబంధనలు తప్పుపడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొత్త నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తారు. చంద్రబాబు గారి యొక్క ద్వంద్వ వైఖరికి ఇదొక నిదర్శనం కాదా అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రంపచోడవరంలో ఒక మాట అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులతో మాకు ఇచ్చారని చెప్తున్నారు. మీరు రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? మీరు ఆ సభలో 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తున్నారు. మీరు మీ ఆర్థిక మంత్రి శాసనసభ సాక్షిగా ఉన్నటువంటి అప్పులు 6,48,000 కోట్లు అని చెప్పారే. గణాంకాలు, కాగ్ నివేదికలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినప్పుడు 3,40,000 కోట్లు అని చెప్పిన తర్వాత 43,000 కోట్లు అని చెప్పిన తర్వాత మీరు 2 సంవత్సరాల కాలంలో 3,65,000 కోట్లు అప్పులు చేశారు. ఎంతకాలం ఈ అబద్ధాలను ప్రచారం చేస్తారు? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అబద్ధాలు ఆడారు. అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పింది చేయకుండా ఇది సంపద సృష్టిస్తాను, నేను అప్పులు తప్పని చెప్పినటువంటి అప్పులు చేయడం తప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ అదే అప్పుల్ని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ చేసి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయకుండా జరగందేదో జరిగిందనేటువంటి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా దగ, వంచన, తల్లులకు ఇవాళ ఘోష, తల్లుల యొక్క మానసిక క్షోభకి మీరు కారణం అవుతున్నారని, తల్లికి వందనం అనేటువంటిది అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు మీరెంత ప్రచారం చేసుకున్నా కూడా ఈ పథకం ఈ రాష్ట్రంలో రూపు దాల్చింది జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అమ్మఒడి అనేటువంటి విషయాన్ని గ్రహించమని. మీ స్థాయిలో ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడితే పసిపిల్లలండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ మీరు ఆ పసిపిల్లల దగ్గర ఒక అబద్ధం చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ చూస్తారు, మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుంది. ఎందుకని ఆకాశవాణి చెప్పేస్తుంది నిజాలన్నీ కూడా. ఆకాశవాణిలో నిజాలన్నీ వచ్చేస్తే అయ్యో ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడితే మనం ఆడొచ్చని చిన్నప్పటి నుంచే వాళ్ళు అబద్ధాలకు అలవాటు పడిపోతే సమాజం పాడైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్ధాలొద్దు. అప్పుల కోసం మీరు ప్రస్తావించింది తప్పని ఒకసారి గుర్తు చేయడానికి ఇవాళ నేను ఈ పత్రికా సమావేశంలో పత్రికల ద్వారా లేదా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అబద్ధాలని ప్రచారం చేయడం ద్వారా అబద్ధం ఆడితేనే బ్రతకగలడేమో మనిషి అనేటువంటి భావన ఇవాళ ప్రజలకు కలిగిపోయేటట్టుగా ఉంది. అధికారం కోసం అబద్ధం ఆడి వచ్చినటువంటి ప్రజల్ని ఎంతకాలం మీరు మభ్య పెడతారు? మీరు ఇవాళ తల్లికి వందనం పేరుతో ఏదైతే సభలో మాట్లాడారో అది తల్లికి వందనం కాదు, తల్లులకు వంచన చంద్రబాబు గారి ప్రభుత్వం అనేటువంటిది వాస్తవ విషయం. ఇవాళ విద్యాపరమైనటువంటి అంశాల్లో చూస్తే మీరు ప్రభుత్వ పాఠశాలను బాగు చేశారా? నాడు నేడుదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుతుందంటే అడ్డుకున్నటువంటి వ్యక్తి. పేద విద్యార్థుల కోసం ఐబీ కరికులం తీసుకొస్తే దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి. పేద విద్యార్థి అవసరమైతే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చదవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలని ఐబీ లాంటివి తీసుకొచ్చినప్పుడు దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి. అంటే పేదవాడు విద్యావంతుడైతే వాస్తవాలు తెలిసిపోతే మీకు ఓట్లు పడవనేటువంటి భయం ఆనాడు మీకుందని అందరూ చూసినటువంటి సాక్ష్యం.
ఇవాళ మీరు చెప్తున్నటువంటిది మట్టిలో మాణిక్యాలు, సరే వారు వింటారు. మట్టిలో మాణిక్యాలకు మీరు చేసింది ఏమిటని కూడా ఆలోచిస్తారని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆనాడు నాడు నేడు అనేటువంటి కార్యక్రమం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శమైనటువంటి విద్యా వ్యవస్థను రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు వచ్చింది మీరు అక్కడ అదే సందర్భంలో ఇంకొక మాటలు మాట్లాడారు ఆర్ఓ ప్లాంట్స్ గురించి. ఎవరండి? నాడు నేడు ద్వారా కదా ఆర్ఓ ప్లాంట్స్ వచ్చినాయి ఆ ప్రాంతానికి కానీ ఏ ప్రాంతానికైనా కూడా. రక్షిత మంచినీరు ఇవ్వాలని, టాయిలెట్స్ క్లీన్గా ఉండాలని మీరు ఏం ప్రచారం చేశారు? టాయిలెట్స్ క్లీన్గా ఉండాలంటే దాని మీద దుష్ప్రచారం చేశారు. ఇంకొక అబద్ధం చెప్తా ఉన్నారు డిఎస్ఏ గురించి. నేను మెగా డిఎస్ఏ నిర్వహించారని నేను అడుగుతా ఉన్నా. డిఎస్ఏ మీద ఆరోపణలు వచ్చాయి, మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి, మేము కోరుతున్నాం, అనుమతించండి, నిరూపిస్తాం. ఆధారాలు లేని ఆరోపణలు చేయలేదే. ఆధారాలతో ఆరోపణ చేస్తే మీరు దాని నుంచి ఎస్కేప్ అవడం కోసం మా మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. లేనిపోయిన ఆరోపణలు అంటే మీరెందుకు మాట్లాడుతున్నారు కదా. మేము అడిగేది ఏమిటి? మీరు నిజంగా చిత్తశుద్ధితో పారదర్శకంగా డిఎస్ఏ నిర్వహించాలనేటువంటి నమ్మకం మీకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, దానిలో నిజాలు నిరూపిస్తారు, నిజ నిర్ధారణ జరుగుతుంది. మీరు చేసిన దాంట్లో ఉన్న అవకతవకలన్నీ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలి కదా. ఇది బాధ్యత ప్రభుత్వాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఈ అబద్ధాలను కట్టిపెట్టండి. ప్రజలను మోసగించడం అధికారం కోసమో మోసమే, అధికారం వచ్చిన తర్వాత ఇంకా మోసమే. ఈ మోసాలని కట్టిపెట్టమని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తగదనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.